want to thank Sachin for that and Sailesh. ఆల్ ద లోకల్ మేనేజర్స్ డెఫినెట్లీ జైపూర్లో షూట్ చేసాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో షూట్ చేసాం, కాశ్మీర్లో షూట్ చేసాం. వెళ్ళిన ప్రతి చోట కూడా లోకల్ మేనేజర్స్ ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళ ప్లానింగ్ వల్ల. అండ్ మాలాంటి ఒక హ్యూజ్ టీం అక్కడికి వెళ్ళి అండ్ మేము షూట్ చేసిన లొకేషన్స్ కానీ అవన్నీ చాలా షూటింగ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ కాదు, అంటే చాలా ఈజీగా రీచ్ అవ్వగలిగేవి కాదు, అక్కడ ఏం కావాలన్నా దొరికే ప్లేసెస్ కాదు. అలాంటి ప్లేసెస్లో కూడా మేము సక్సెస్ఫుల్గా షూట్ చేయగలిగామంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దాని అంతటికీ వాళ్ళందరూ కూడా కారణం. సో వాళ్ళందరికీ ఈరోజు ఇట్స్ ద రైట్ ఆపర్చునిటీ. ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆల్. నువ్వేనా? సరే, ఓకే. శైలేష్ అని అందిస్తాం అనుకున్నా. సరే శైలేష్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శైలేష్ చాలా 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 మంచి ఏమంటారు, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఎవరినైనా ఒప్పించగలడు, ఏదైనా చేయగలడు. అండ్ నాకు తను చాలా సరదాగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది క్రైమ్ థ్రిల్లర్ అయినా సరే, మీరు షూటింగ్లో ఉన్నప్పుడు శైలేష్తో ఎక్స్పీరియన్స్ చాలా సరదాగా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. చాలా ఏదో జోకులు చేస్తూ చాలా మీమ్స్ అవి చాలా ఫాలో అవుతాడు. చాలా ఏదో ఒక ప్రతి షాట్ మీద మానిటర్లో చూసి ఏదో జోక్ వేసేస్తాడు, ఏదో కౌంటర్ వేస్తాడు, అది మనం ఏదో నవ్వుకుంటూ ఉంటాం. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ సినిమా ఇన్ జనరల్. అంటే ఈ తన సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా సరే దాంట్లో తను పికప్ చేసుకునే చిన్న విషయాలు కానీ చాలా సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉంది. ఆ ప్రేమను అర్థం చేసుకునేంత వయసు ఇంకా లేదేమో అనిపించేది నాకు ఫస్ట్లో. తనకి సినిమా మీద ఉన్న ప్రేమ, తనకి సినిమా మీద ఉన్న కసి, తను ఆడుతూ పాడుతూ సినిమా చేస్తేనే అది హిట్ అయిపోతుంది. తను పూర్తిగా ఇంటెన్స్గా లోపలికి దిగి నేను ఇంకేం చేయగలను అని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అని బిగినింగ్లో అనిపించేది. అలా నేను చూస్తూనే ఉన్న సినిమాకి ఒక మెట్టు దగ్గర అవుతున్నాడు. అండ్ హిట్ 3కి ఎందుకో చాలా విషయాల్లో నేను వెన్ ఐ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్స్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ ఇంకోచాడు కానీ దొరికేసింది అనిపించింది. ఆ మీటర్ దొరికేసింది, తనకు అర్థమైపోయింది తను వెళ్ళాల్సిన డైరెక్షన్, తను చూస్తున్న విజన్కి దారి దొరికేసింది అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వే హీ పుల్డ్ దిస్ ఆఫ్ అండ్ ద వే హీ డెలివర్డ్ దట్ అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్. అండ్ మామూలుగా అండ్ చాలా నేను ఇంకా శైలేష్తో నేను నెక్స్ట్ ఎప్పుడు పని చేస్తానన్నది ఆబ్వియస్లీ ఈ 4లోనో 5లోనో ఏ క్యామియోలో అడుగుతాడో చేయాల్సి వస్తుంది. అది నేనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా తప్పదు. బట్ అది కాకుండా నేను శైలేష్తో నెక్స్ట్ చేయబోయే సినిమా విల్ బి ఎ కామెడీ. ఓకేనా? ఎందుకంటే హిల్లేరియస్ కామిక్ టైమింగ్ ఉన్న ఒక డైరెక్టర్. హిట్ 1, హిట్ 2, హిట్ 3 యాంగిల్లో మనం చూస్తున్నాం కాబట్టి మనం అది నమ్మటం చాలా కష్టమైపోతుంది. బట్ నాకు ఆల్రెడీ ఒక చిన్న థాట్ ఒకటి చెప్పాడు, చాలా బ్రిలియంట్గా ఉంది, చాలా హిలేరియస్గా ఉంది. బట్ అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది చూద్దాం. బట్ ఐ వాంట్ టు డూ వన్ సాలిడ్ కామెడీ. ఎందుకంటే నిజంగా చాలా ఎంజాయ్ చేయగలం అనిపిస్తుంది అలాంటి ఒక కామెడీ స్క్రిప్ట్ చేస్తే శైలేష్తో. ఎందుకంటే రోజు ఏదో ఒక జోకులు వేసుకునేవాళ్ళం, ఏదో దాని మీద నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇంకా ఈరోజు ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ డే. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయి, ఇదంతా జరుగుతుంది. లాస్ట్ మంత్ సినిమాలు లేవన్నారు, అదన్నారు. May 1 నుంచి సినిమా హడావిడి స్టార్ట్ అయింది, సినిమా సందడి స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సినిమాని. అండ్ ఈరోజు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ జగదేక్ వీడ్ అతిలోక సుందరి రిలీజ్ ఉంది. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే సింగిల్ అన్న సినిమా రిలీజ్ అయింది, విచ్ ఇస్ శ్రీ విష్ణు. ఐ లవ్ శ్రీ విష్ణుస్ కామెడీ టైమింగ్ అండ్ చాలా బాగుంది. తను వెన్నెల కిషోర్ చేసిన కామెడీ అంటున్నారు. ఐ విష్ దెమ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అండ్ సమాంత ప్రొడ్యూస్ చేసిన శుభం అన్న సినిమా ఈరోజు రిలీజ్ అయింది. దాని గురించి కూడా మంచి రివ్యూలు వింటున్నాను. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దట్ టీమ్ ఆల్సో. అన్ని సినిమాలు బాగుండాలి, మనందరం నవ్వుతుండాలి, సరదాగా ఉండాలి. అండ్ ఈ సినిమా సందడి, ఈ థియేటర్స్లో మనం చూస్తున్న ఎనర్జీ, ఇది ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.